చూసారా పచ్చడి ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత బాగుందో. దీన్ని ముందు అబ్బా మాటలు లేవండి, ఎంత సూపర్గా ఉందో. కారం ఉప్పు అన్నీ సమానంగా ఉన్నాయి. అసలు అందరికీ కలిపాను కదా, ఇది మా శిరీష కొంచెం కలపాలి, నేను కూడా ఇంక మళ్ళీ తినాలి. కమ్మటి భోజనం, కొత్త ఆవకాయ పచ్చడి. నువ్వు వస్తారంటే నేను వద్దంటాను అన్నట్టు ముద్దలు లటక్కని వెళ్తున్నాయండి. ఎంత బాగుందో తెలుసండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆహా, మామూలుగా లేదండి. ఒక డ్రమ్ము నిండా పచ్చడి ప్యాకింగ్లో అయినాయి. ఇప్పుడు ఇందులో కలిపేసాం మేము. ఇంకో డ్రమ్ ఉంది, అది కూడా ఒకరోజు చేయడం కష్టం కాబట్టి మరుసటి రోజు. అబ్బా సూపర్ ఉందమ్మా. ఉప్పు కూడా వేసుకోలేదు నేను. పచ్చడి చాలా బాగుందండి అసలు. సాల్ట్ అదంతా అమ్మా సరి ఎత్తమ్మా సాల్ట్. సంజు చూసారా, అసలు బ్యాచులర్స్ కి అయితే ఎంత యూస్ఫుల్ ఈ పచ్చళ్ళు అయితే. దేశ విదేశ వేడి వేడి అన్నం అండి. రెండు తిన్నాం. కొత్త పచ్చడి ఇలా కలిపితే అందరికి పెడతాం. చూడండి, విడిగా తినలేకపోతే ఇడ్లీ దోశల్లోకి తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఇలా కారపళ్ళు, ఫ్రైలు, క్యాప్సికమ్ ఫ్రై వీటిలో కూడా వేసుకోవచ్చు. అదేందా కారిపోతుంది బయట. రండి తిందాం. పచ్చడి బుక్ చేసుకోండి. సిరి ఏంటనుకున్నావు? మామిడికాయలు పండుగే. మామిడికాయ పచ్చడి అని అడిగారు కదా. మామిడికాయ పచ్చడి అని అడిగారుగా. చూడండి 100 కేజీలు. ఎన్ని కాయలు తెలుసా? 4 డబ్బులు కాయలు వచ్చినాయి. మంచిగా పుల్లటి పులుపు కాయలండి. అసలు నోట్లో పెట్టుకోలేరు అంత పుల్లటి కాయ. శుభ్రంగా ఈ కడుక్కొని తుడుచుకొని చికెను, ఫిష్, పీతలు, రొయ్యలు, తర్వాత మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, మీకు అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. టమాటా పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో అన్ని రకాలు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, సాంబార్ మసాలా, రసం మసాలా, క్రాప్స్ మసాలా పౌడరు, ఎగ్ మసాలా పౌడర్, పన్నీర్ మసాలా పౌడర్, ఇవన్నీ ఉన్నాయి. కారపొడి విషయానికి వస్తే మీకు నల్ల కారం, మునగా కారం, కరివేపాకు కారం, నువ్వుల కారపొడి, అవిసె కారపొడి, ఇవన్నీ మా దగ్గర కారపొడులు ఉన్నాయండి. ఇక ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఉంది, పుట్నాల పొడి ఉంది, మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చక్కగా బుక్ చేసుకోండి. వైట్ రైస్ అన్నం తినని వాళ్ళకైతే చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయండి మా దగ్గర. మల్టీగ్రెయిన్ అన్ని మొత్తం 14 వెరైటీస్తో కలిసిన దోశ ఇడ్లీ పౌడర్ ఉంది. 7 చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి ఉంది. 3 చిరుధాన్యాలతో చేసిన సంగటి పౌడర్, ఉప్మా రవ్వ పౌడర్ ఉంది. ఇవన్నీ మాకు ఒక కిచెన్కి లేడీకి ఏమేమి కావాలో అవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెడితే మా దగ్గర ఉన్న మెనూ మీకు సెండ్ చేస్తాం. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని మాకు ఆర్డర్ పెట్టుకుంటే వితిన్ 5 days మీకు పంపించేస్తాం. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అంతంత ఛార్జీలు పెట్టుకుంటారు. తురుం పచ్చడి ఉంది, ఆవకాయ ముక్క పచ్చడి ఉంది, తురుం పచ్చడి ఉంది. మీకు చక్కగా మామిడికాయ పచ్చడి కావాలన్నా, మామిడికాయ తురుం పచ్చడి కావాలన్నా చూడమ్మా. ఇవన్నీ పెద్ద కాయలమ్మా, ఇవన్నీ పసరండి, పసరకాయలు. చూసావా గ్రీన్ అన్నాము, అసలు ముట్టుకోలేము. చెట్టు దగ్గరికి వెళ్ళంగానే తుంచిస్తారు. మనం చెప్పాను కదా చెట్లు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నా నేను. ఎప్పటికప్పుడు మీకు వారంలో 2 సార్లు పచ్చడి పెడుతున్నాం. ఎందుకు తెలుసా? లాస్ట్ టైం పెట్టిన 80 కేజీల పచ్చడి మనకు ఒక రోజులో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చెట్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఆ చెట్లు కాయలు కదిలితే తుంచి పెంచుకోకుండా పెద్ద పెద్దవి ఇలా పచ్చళ్ళు 100 కేజీలు తెప్పించామా, పెట్టామా, ఒక 2-3 రోజులు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కాయ సైజు పెరుగుతుంది కదా. చెట్టుకుంటే పండదు, అదే మనం విడిగా తీసుకొచ్చుకుంటే పండిపోతాయి. అందుకని చెట్టు దగ్గర నుంచే అవసరాన్ని బట్టి చెట్టు కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా. మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక 3-4 నెలలు మనకి మామిడికాయలు ఇక్కడ దారుణంగా వస్తాయి. అసలు అన్ని తోటలు కదా. కాయలు కూడా మంచి కాయ, మంచిగా మీకు పచ్చడి పెట్టి పంపిస్తాను. ఓకేనా? పచ్చడి బాగా పెడుతున్నానండి, మీరు చూసుకొని. అసలు చికెన్, మటన్, ఫిష్ ఏది కూడా తీసిపోయింది కాదు, అంత బాగున్నాయి. పుల్లటి పులిపోమా, చూడటానికి కొబ్బరికాయలా ఉన్నాయా? కాదు, అవి పచ్చళ్ళ కాయలంట. చెట్టుకు అసలు సంవత్సరం
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తోట కాంట్రాక్ట్ ఇచ్చేస్తారంట మా పచ్చళ్ళ వాళ్ళకి. ఈసారి మనం మాట్లాడుకున్నాం, ఒక 4 చెట్లు మాట్లాడుకున్నాం. ఒక్కొక్క చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయో ఆకులు కనిపించట్లేదు కానీ మొత్తం కాయలే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మామిడికాయ పచ్చడి 200 కేజీలు మామిడికాయలు తీసుకున్నాం. మామిడికాయ తురుము పచ్చడి పెట్టాను, మామిడికాయ పచ్చడి పెట్టాను. మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మేము కొన్ని చెట్లు కాంట్రాక్ట్ తీసేసుకున్నాం. అంటే చెట్టు కాయలు మాకే కావాలని. అలా ఆ చెట్టుకి, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు తీసుకొచ్చేసి వారంలో ఒక రోజు మీకు పచ్చడి అనేది పెడతాం. ఎక్కువ రోజులు ఒకేసారి తీసుకొచ్చేసి కాయలు కొన్ని పండిపోయి అట్లా కాకుండా ఈ ట్రిప్కి మనకి ఎంత పచ్చడి వెళ్తుంది దాన్ని బట్టి మళ్ళీ వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ అయితే మనకి పుల్లగా ఉంటాయో కాయలు, ఆ కాయలు తీసుకొచ్చేసి అప్పటికప్పుడు పెట్టేస్తున్నాం. ఇది మీకు మేము లెక్క పెట్టామండి. ఇది ఇంకొక టబ్బు నిండా ఉంది. 100 కేజీలు 100%, 100 కేజీలు పుల్లటి అంటే పుల్లటి మామిడికాయలు. మైసూర్లో చెట్లు ఎక్కువ ఉంటాయి కదండి, మంచి కాయలు దొరికినాయి. చాలా ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మార్కెట్లో కూడా దొరుకుతాయి, కానీ ఈ చెట్టు కాయలు చూసి నేను, వాళ్ళు కూడా చాలా సీనియర్స్, చెట్టు కాయలు ఈ పచ్చళ్ళు కాయలమ్మ మేము సంవత్సరం పచ్చళ్ళ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాము, ఈసారి మీరు వచ్చారు ₹1 ఎక్కువ ఇస్తున్నారు కదా మీకే ఇస్తామన్నారు. మాకు సంతోషం అనిపించి మేము తీసుకున్నాము. ఈ 100 కేజీలు పచ్చడి అండి. మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి. ఆయిల్ కూడా బాగా ఎక్కువ వేసాను. చూడండి, ఆయిల్ అంటారు కదండి, ఆయిల్ లేకపోతే మామిడికాయ పచ్చడి బాగోదు యథార్థం చెప్పాలంటే. దీంట్లో కూడా వేసాను, రెండిట్లో కాశ్మీరీ మిరపకాయలే వేసాను. మీకు వ్యత్యాసం చూపిస్తానండి. అమ్మ కూర కారానికి ఉండే తేడా, పచ్చళ్ళు కాశ్మీరీ మిరపకాయలకి ఉండే తేడా మీకు తేడా చెప్తున్నా. మిరపకాయలు కాశ్మీరీ మిరపకాయల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో రెడ్ కలర్ లో ఉంటుంది, ఒకటేమో లైట్ మెరూన్ కలర్ లో ఉంటుంది. ఈ కలర్ చూడండి, ఈ కలర్ చూడండి. ఇది మెరూన్ షేడ్ లో ఉంది, ఇది రెడ్ షేడ్ లో ఉంది. రెండిట్లో కాశ్మీరీ మిరపకాయలే. అంటే ఒక చెట్టు ఒక ఊరు కాయలు అనేది ఉండదు కదా, అందుకని మీకు తేడా చెప్తున్నా. మేము పట్టించిన కారాలు మేము అమ్మకానికి కూడా పెడతాం. 5 కేజీలు పచ్చళ్ళ కారం బుక్ చేసుకుంటే ½ కేజీ పచ్చళ్ళ కారం ఫ్రీ. 5 కేజీలు అమ్మ కూర కారం బుక్ చేసుకుంటే ½ కేజీ కారం ఫ్రీ. మీకు ఈ ఫ్రీ ఎందుకు పెడుతున్నామంటే, మెంతిపిండి, ఆవుపిండి ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. చక్కగా ఇళ్లలో పచ్చళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఎండలాగా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, డాబాలు ఉంటాయి, ప్లేస్ ఉండదు, ఆ ఎండ పెట్టుకున్న ఇంట్లో ఘాట్ వచ్చేస్తుంది. ఈ రిస్క్ లేకుండా మేము మా చేతితో శుభ్రంగా మంచి క్వాలిటీ తీసుకొచ్చి తోడాలు తిప్పించి ఎండలో ఎండబెట్టేసి కారం పట్టించి బస్తాలు డబ్బాలు స్టోరేజ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే, కస్టమర్లు అలా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. దాంతోపాటు మాకు ఈ పచ్చళ్ళలో కూడా మాకు ఎన్ని కేజీలు కారాలు, ఎంత సాల్ట్ అవుతుందో తెలియదు. అన్నీ అండి, ఎన్ని బస్తాలు సాల్టో, ఎంత బస్తాలు మెంతుపిండి, ఆవు పిండి, ఇవన్నీ కూడా బస్తాలు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి రాళ్ళు రప్పలు లేకుండా చెరిగిపిచ్చి పౌడర్ చేసేసి మీకు ఇలా అమ్మకానికి పెట్టాము. ఈ పచ్చడి అయితే 2 మామిడికాయ పచ్చళ్ళే. కలర్ డిఫరెన్స్ ఉంటుంది, కారం మిరపకాయ తేడాల్లో, కానీ టేస్ట్లో ఎక్కడా తగ్గదు. ఒకే కొలత ప్రకారం చేసిన పచ్చళ్ళు. ఈ తేడా తెలియటం కోసం మీకు చెప్తున్నా. కూరకారం లైట్ షేడ్లో ఉంటుంది, ఎందుకంటే కూరకారం నుంచి మేము స్టార్ట్ చేసి వాళ్ళ 57 ప్రోడక్ట్లు అయినాయి కాబట్టి ఈ రెడ్ మిర్చి కారానికి, కూరకారానికి జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు 3 ఇన్ని ఐటమ్స్ మిక్స్ అయ్యి పట్టిస్తాం కాబట్టి ఆ కారం షేడ్ మారిద్ది. ఇంత రెడ్గా ఆ కారం ఉండదు. ఆ కారంలో వేసుకొని మీరు వంట చేసుకుంటే కూరకారం ఇళ్ళంతా గుమాయిస్తుంది. వెజ్, నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఆ ఒక్క కారం ఉంటే మటన్, చికెన్ మసాలాలు ఆర్డర్ పెట్టుకోలేకపోతే, స్తోమత లేకపోతే రెగ్యులర్ యూస్కి ఇది బాగుంటుంది. లేదు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, ఇంట్లో ఏదైనా పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చక్కగా మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్ పులుసు మసాలా, సాంబార్ కారం, రసం పౌడరు, పులిహోర పౌడరు, మీ కిచెన్కి ఏం కావాలి అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవి ఒక్కటేనా? కారపొడి, మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి, అవిసె కారపొడి, పుట్నాల పొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ హెల్త్ కోసం చాలా మంచిదండి. మీరు ఇవన్నీ ఒక రోజులో తినగలుగుతారా? దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని శుభ్రంగా తినొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే మీకు చిరుధాన్యాల పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. ఎందుకు? ఆరోగ్య బెనిఫిట్స్ కోసం ఆలోచించి నేను ఎన్ని సంవత్సరాల నుంచి డైట్ చేసి ఒళ్ళు తగ్గించుకొని అది నేను మీ దాకా తీసుకురావాలని చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మాకు పెట్టిన ఫుడ్ చిరుధాన్యాల పౌడర్. 14 చిరుధాన్యాలు కలిపి దోశ ఇడ్లీ పౌడర్ రెడీ చేశారు. అది రాత్రి కలిపి పెట్టుకొని ఇడ్లీ పిండి చిక్కగా ఎలా కలుపుతారో అలా పొద్దున్న ఇడ్లీ కావాలంటే చిక్కగా వేసుకోవాలి, సోడా ఉప్పు వేసుకొని, దోశకి వేసుకోవాలంటే కొంచెం నీళ్లు పోసుకొని వేసుకోవాలి. చపాతీ పిండి ఉందండి, గోధుమ ఫస్ట్ క్వాలిటీ గోధుమలు తీసుకొచ్చేసి 7 రకాల చిరుధాన్యాలతో వేసి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చపాతీ వేసుకుంటే వర్ణం కలర్లో వస్తా, సాఫ్ట్గా, మంచి హెల్త్ మంచిది. షుగర్లు, బీపీలు ఉన్నవాళ్ళు మీరు వైట్ రైస్ తినకూడదు అనుకుంటే చిరుధాన్యాల పౌడర్కి వచ్చేసేయండి. మీరు ఉప్మా పిండి ఉంది, రాగి సంగటి పౌడర్ ఉంది, ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లే. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. కారపొడులు ఉన్నాయి, గరం మసాలా పౌడర్లు ఉన్నాయి. ఇక పచ్చళ్ళు కూడా మీ అందరి కోసం పెట్టాము మేము. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, అలాగే మీకు రొయ్యల పచ్చడి, క్రాప్స్ పచ్చడి, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఫిష్ పచ్చడి, ఇన్ని పచ్చళ్ళు అన్నీ కూడానండి మేము
నాన్ వెజ్ పికిల్స్ అయితే మేము రోజు పెడతాము, ఎందుకంటే ఒక 15 కేజీలు 20 కేజీలు తీసుకొస్తాము, వెంటనే పెట్టేస్తూ ఉంటాము అట్లా అనమాట. ఇవి అంటారా వారానికి ఒకసారి పెడతాము. ఇవి కూడా మేము కావాలంటే ఎన్ని డబ్బాలైనా నింపేసుకోవచ్చు. 100 కేజీలు ఒకసారి పెట్టాను, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెడదాం. ఇప్పుడు ఆవకాయ పచ్చడి అంటే మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కొత్త ఆవకాయ పచ్చడి తినంగానే ఒక 3 రోజులు 4 రోజులు వారంలో పచ్చడి అయితే కచ్చమంటుంటుంది. మన ఇంట్లో పెట్టుకున్న ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పటికి అది కొత్త పచ్చడి కింద లెక్క వస్తుంది. అలాంటి పచ్చడి మనం తినాలని ఎక్స్పెక్టేషన్ చేస్తాడు ఎవరైనా. ఇప్పుడు నేను అందుకనే ఇది ఇప్పుడు మీకు ట్రిప్కు 100 కేజీలు పెడతా వారానికి ఒకసారి. మన దగ్గర నిజంగా అయిపోతే మళ్ళీ రెండో రోజు 3వ రోజు కూడా పెడతాం. మనం వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కస్టమర్కి ఎక్కడ లేట్ కొరియర్ అనేది పంపించట్లేదు. మీకు ఏ మోతాదులో కావాలన్నా ఎన్ని కేజీలు కావాలన్నా మేము పంపిస్తాము. మీకు అన్ని రకాల కారపొళ్ళు, చిరుధాన్యాల పొళ్ళు, మసాలా దినుసులు అన్నీ అండి. డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కోసమేనండి. రోజుకి ఒక లడ్డు తినండి, రక్తహీనత లేకుండా, నీరసం లేకుండా, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం కోసం, మనం యవ్వనంగా ఉండడం కోసం, ఫేస్ అందంగా ఉండడం కోసం, మన హెల్త్ కోసం మనం ఈ చిరుధాన్యాల పౌడర్తో ఒక దోశ ఇడ్లీ ఒక పూట, ఇంకో పూట ఇడ్లీ, ఇంకో పూట చపాతి ఇలా తింటూ వైట్ రైస్ని అవాయిడ్ చేసుకుంటూ హెల్త్ మంచిగా చూసుకోండి. మీరు చేసుకోలేకపోతే మేమున్నాము. నేను అమ్మ అని పెట్టాను, నేను అంతే నిజాయితీగా నేను ఒక 2 బిడ్డల తల్లిని. చాలా కష్టపడుతూ చాలా మంచిగా నీట్గా ఫస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ దీన్ని ఒక మంచి పేరుతోటి కృషితో పనిచేస్తున్నామండి. మనసు పెట్టి చేస్తున్నాం. ఇదేంది బాగుందా లేదా అని మేము తిని ఎంప్లాయీస్ పెట్టి 10 సార్లు చెక్ చేసుకొని కానీ ఈ పని చేయండి, ఓకేనా? ఎందుకంటేనండి బాగుండటం ఒకసారి బాగుంటే మళ్ళీ రెండోసారి కాంటాక్ట్ మీరే ఇంకా నెంబర్లో ఆర్డర్ పెట్టుకొని చేసుకుంటారు. ఒకసారి బాగాలేకపోతే ఎవరికి నచ్చదు ఉంటారు. మా దగ్గర ఒక్కొక్కసారి పెట్టుకున్నారు. ఈ 4 నెలలే మేము బిజినెస్ స్టార్ట్ చేసి 10 సార్లు 7 సార్లు పెట్టుకున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. పచ్చడి మీకు కలిపి చూపిస్తానండి. ఈ పచ్చడి ఒక కలర్ ఉంటుంది, ఈ పచ్చడి 2 కాశ్మీరీ మిరపకాయలే, 2 ఒకే రేటు. కానీ మిరపకాయ షేడ్ తేడా, అది ఘాట్లో ఎక్కడ తేడా ఉండదు. అది మీకు అది చూపిస్తున్నాను నేను. ఇది చూడండి, ఆయిల్ మాత్రం తగ్గించలేదండి. ఎందుకంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. లాస్ట్ టైం కొంచెం తగ్గించాను నేను. ఆ తగ్గించినప్పుడు కూడా ఎవ్వరు మమ్మల్ని అసలు టేస్ట్లో కానీ దేంట్లో కానీ తేడా లేదండి, ఎంత బాగా పెట్టారండి అని. అందుకని చెప్పేసి నేనేం చేశాను, అది 3వ రోజు పచ్చడి. ఇవి ఇప్పుడు పెట్టి 5 రోజులైంది. 5 రోజుల పచ్చడికి 3 రోజుల పచ్చడికి ఎలా తేడా ఉంటుందంటే, 3వ రోజు పచ్చడి చిక్కగానే ఉంటుంది, కొంచెం వాటర్ దిగింది తప్ప ఎక్కువ వాటర్ అనేది కాయలో నుంచి రసం రాదు. ఇప్పుడు 5 రోజులు వారం పచ్చడి అనుకోండి, వాటర్ ఎంతైతే ఉందో ఈ ఉప్పు కారం పడేసి మనకి దాంట్లో నుంచి రసం దిగేసి ఇలా లూజ్గా పచ్చడి బాగుంటుంది. ఇది 5 రోజుల పచ్చడి అండి. చక్కగా కావాలనుకుంటే బుక్ చేసుకోండి. 200 కేజీల పచ్చడి, దీంతో పాటు తురుము పచ్చడి కూడా పెట్టాను. అది తాళింపు వేయలేదు కాబట్టి మీకు ఈరోజు చూపించలేకపోయాను. తాళింపు వేసేయాలి కదా, అది అందుకని చెప్పేసి, ఓకేనా? తాళింపు వేసేసి రేపు వీడియోలో పెడతాను. ఇప్పుడు మీకు అవైలబుల్లో ఉంది. మేము మొన్న కూడా పెట్టాం కదా, ఆ పచ్చడి కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి మీకు తురుము పచ్చడి, మామిడికాయ పచ్చడి అవైలబుల్లో ఉంది. దేశ విదేశాలకు కూడా మేము పంపిస్తామండి. పచ్చడి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో, అసలు నాకైతే నోట్లో నుంచి లాలజలం వస్తుంది. ఇది ఒక్కళ్ళు టేస్ట్ చేయట్లేదండి, ఇంట్లో అందరం టేస్ట్ చేసేసి తర్వాత అందరికి పెట్టి ఎంప్లాయీస్కి పెట్టి ఒక్కళ్ళన్నా ఒకటేమన్నా చెప్తారేమో నేను విని బాగుంది అన్న తర్వాత దీన్ని ప్యాకింగ్లు ఇప్పుడు చేసేస్తాం. మేమందరం తింటాం. ఇప్పుడు మా ఎంప్లాయీస్కి కూడా పాప వాళ్ళు మొక్కలు కొడతారు, పచ్చళ్ళు కలుపుతారు, వాళ్ళకి తినాలని ఉంటుంది. అందుకనే ఇవన్నీ చేసాం. చూడండి ఎంత బాగుందో. వెల్లుల్లిపాయల్లో కూడా ఎక్కడ నేను తగ్గించలేదు తెలుసా, ఎంత బాగుంది చూడండి. ఇది ఒక కలర్ ఉందా, మీరు దగ్గర నుంచి చూపిస్తున్నావా? ఈ కలర్కి మీకు ఈ కలర్కి తేడా చూడండి. ఇది ఒక టైపు మిరపకాయలు, అర్థమైందా? కానీ ఘాటు అసలు అన్నిటికన్నా ఇదే ఎక్కువ ఘాటు ఉంది. నేను పచ్చడి అమ్మో నోట్లో పెట్టుకుంటే ఎంత ఘాటు అనిపించిందో. ఈ ఘాటు లేకపోతే బాగోదు పచ్చడి, అర్థమైందండి? అదే ఇది మా దగ్గర ఇప్పటికే 50 కేజీల పచ్చడి ఆర్డరు బుకింగ్లో ఉంది. ఇంక ఈరోజు కలిపేసి వెంటనే ఇప్పుడు ప్యాకింగ్లు పంపించేస్తాం. మా దగ్గర పచ్చళ్ళు ఉండవు. పచ్చడి అసలు మంచి జాతికి చెందిన కాయలను తీసుకొచ్చేసి పెడుతున్నాం. చక్కగా నచ్చితే బుక్ చేసుకోండి. అసలు ముక్కలు కూడా చాలా ఒక ఫినిషింగ్గా బాగా కొట్టించామండి, ఓకేనా? అంతా శనగ నూనె. మీకు అన్ని టిన్నులు తెప్పించానండి. టిన్నులు తీసుకురాపోతే మనకి ఇక్కడ అవ్వదు, అర్థమైందా? శనగ నూనె వాడుతున్నా. ఏ పచ్చడికైనా శనగ నూనె, పల్లీల నూనె.
శనక్కాయల నూనె. ఇక్కడైతే మాకు గానుగులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మాకు అసలు ఇలా పచ్చడి వాళ్ళు అంటే గౌరవిస్తారు, ఎక్కువ మోతాదులో తీసుకుంటారు కదా అని చెప్పేసి మంచి క్వాలిటీ ఇస్తారు. అర్థమైందా? చూసారా ఇక్కడ మంచి కాయలు దొరుకుతాయి. అసలు నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి దొరికిద్ది. ఆవు నెయ్యి తప్ప ఆవు పాలు తప్ప మనకి గేదె పాలు ఇక్కడ దొరకవండి. మేము తినేది ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. మైసూర్లో ఆవులు ఎక్కువ, గేదెలు తక్కువ. అందరు ఇంటింటికి ఆవులే. చూడండి, ఆయిల్ తగ్గల, ఎక్కడ టేస్ట్లో తగ్గల, కలరు తగ్గల. ఓకేనా? చూడండి ఎంత ఇలా తిప్పుతూ బాగా శక్తి ఉండాల. ఈ టబ్బులో మీకు 200 కేజీలు తక్కువ పట్టదు. ఈ టబ్బులో ఇది అంతే బరువు. కాయలు కేజీ 100 కేజీలు. మళ్ళీ ఇందులో ఆయిలు, మిరపకాయలు, కారం, మెంతిపిండి, ఆవుపిండి ఇవన్నీ పడతాయి కదా, అంత వెయిట్. అట్లా అనమాట. ఓకేనా? నచ్చితే బుక్ చేసుకోండి. చాలా మంచిగా బాగా టేస్టీగా దేశ విదేశాలకు కూడా పంపిస్తున్నాము. పాపం కొరియర్ ఛార్జీలు ఎక్కువ రేటు పెట్టుకొని కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఆ కొరియర్ ఛార్జీలు మేము తినము, మీరు తినరండి. అది మనం ఏం చేయలేము. కానీ మా మీద అభిమానంతో మీరు తినాలని ఒక ఆశతో ఒకటి పెట్టుకుంటున్నారు కదా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తురుం పచ్చడి వీడియో రేపు పెడతాను, కానీ ఇప్పుడు అవైలబుల్లో ఉంది పచ్చడి. బుక్ చేసేసుకోండి. మటను, చికెను, ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్ అన్నీ. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. ఇది 5వ రోజు పచ్చడి. ముక్కలు కూడా కొట్టించి ఎండలో ఎండబెట్టి బాగా పెట్టానండి. ఓకే, వేడి అన్నం అండి. రెండు తిన్నాం. కొత్త పచ్చడి ఇలా కలిపితే అందరికి పెడతాం. చూడండి, చూసారా పచ్చడి ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత బాగుందో. దీన్ని ముందు అబ్బా మాటలు లేవండి, ఎంత సూపర్గా ఉందో. కారం, ఉప్పు అన్నీ సమానంగా ఉన్నాయి. అసలు 800 కేజీల పచ్చడి తెలివితేటలతో కలుపుతున్నాను తెలుసండి. చూడండి, కలరు పెద్ద ముక్కలు, పుల్లగా ఉంటాయండి. కాయ ఇది పచ్చళ్ళు కాయ అనమాట. ఆ చెట్టు ఓనర్ మాకు చెప్పారు, ఇది పుల్లగా ఉంటుంది పచ్చళ్ళు కాయ. మీకు ఇన్ని చెట్లు ఇస్తున్నాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు తుంచేస్తామని డబ్బులు కట్టేసి పెట్టా. వారం పెడుతున్నా. 200 కేజీల పచ్చడి, మామిడికాయ తురుం పచ్చడి కూడా ఉంది. అన్నీ మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. ఎంత బాగుందో తెలుసు అసలు. ఎంత బాగుంది సిరి, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. అందరికి పెడదాం. చూడు, బాగుంది సిరి, చాలా బాగుంది అసలు. ఎంత టేస్ట్ ఉందో, నాకు ఎంత గర్వంగా అనిపిస్తుంది తెలుసా. ఇది నాకు నచ్చి ఇది బాగుంది. అది ఎంత క్వాంటిటీ దాకా పెట్టావా? 200 కేజీలమా, 200 కేజీలు పచ్చడి పెట్టా. తురుము పచ్చడితో కలిపి 200 కేజీలు. మళ్ళీ వారం తినక ముందే మళ్ళీ పెడతా. ఇదే 5వ రోజు పచ్చడి. లాస్ట్ టైం 3 రోజులకే పచ్చడి ఆర్డర్లు పెట్టేసుకుని అవగొట్టేశారు. మళ్ళీ పెట్టే 50 కేజీలు, అది అయిపోయింది. ఈసారి ఏం చేశాను, ఒక 50 కేజీలు పెట్టేసిన తర్వాత వెంటనే మళ్ళీ మరుసటి రోజు 200 కేజీలు పచ్చడి పెట్టేసి మనుషులకి ఇక ఇది 5 రోజులు మగ్గితే ఆయిల్ బాగా పైకి తేలి జ్యూసీగా రసం అంతా దిగి బాగుంటుంది అని చెప్పేసి 5 రోజులు పెట్టా. టైం తీసుకున్నా, ఎందుకంటే ఈ పచ్చడి ఉంది కదా, ఫస్ట్ టైం అంటే పచ్చడి వేసుకోవడం వల్ల 3 రోజులకే పంపించేసా. ఆయిల్ గీలు అంతా బాగుంది సిరి, చాలా బాగుంది. అందరికి కలిపాను కదా, ఇది మా శిరీష కొంచెం కలపాలి, నేను కూడా ఇంక మళ్ళీ తినాలి. కమ్మటి భోజనం, కొత్త ఆవకాయ పచ్చడి. నువ్వు వస్తారంటే నేను వద్దంటాను అన్నట్టు ముద్దలు లటక్కని వెళ్తున్నాయండి. ఎంత బాగుందో తెలుసండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆహా, మామూలుగా లేదండి. ఒక డ్రమ్ము నిండా పచ్చడి ప్యాకింగ్లో అయినాయి. ఇప్పుడు ఇందులో కలిపేసాం మేము. ఇంకో డ్రమ్ ఉంది, అది కూడా ఒక రోజు చేయడం కష్టం కాబట్టి మరుసటి రోజు. అబ్బా సూపర్ ఉందమ్మా. ఉప్పు కూడా వేసుకోలేదు నేను. పచ్చడి చాలా బాగుందండి అసలు. సాల్ట్ అదంతా అమ్మా సరి ఎత్తమ్మా సాల్ట్. సంజు చూసారా,
అసలు బ్యాచిలర్స్ కి అయితే ఎంత యూస్ఫుల్ ఈ పచ్చళ్ళు అయితే. దేశ విదేశ దొరకవు కదమ్మా. ఒక ముద్ద వేసుకొని అంత ఒక ముక్క వేసుకొని వేడి వేడి అన్నం తినేసేయచ్చు బ్యాచిలర్స్కి. బా అంత బాగుందో మామూలుగా. పచ్చడి ఒక గరకు తీసుకురామా. ఎంత బాగుందో తెలుసా సిరి, మామూలుగా పచ్చడి చూడమా ఎంత బాగుందో. పప్పు అయినా సిరి వద్దా? పప్పు వద్దు, ఓన్లీ ఆవకాయ. ఎంత బాగుంది సిరి, చాలా బాగుంది అసలు. అసలు ముద్ద మంచి కమ్మటి వాసన, కొత్త ఆవకాయ. అందుకనే కదండి ఇంత ఫిదాలు ఈ ఆవకాయ పచ్చడికి, ఇంత ఫ్యాన్స్ ఉంటారు అసలు, మామూలుగా కాదు. చాలా బాగుందమ్మా. నీకు ఈ టెంక కూడానమ్మా, టెంక సరిగా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. కొంతమంది టెంక రాకుండా కూడా అడుగుతున్నారు. ఆ పచ్చడి కూడా మేము కలిపాం, ఎందుకంటే కొంతమంది టెంకాయ తీసుకొని తింటే ఇష్టం ఉండదు. ఆ పచ్చడి ఉంది, ఈ పచ్చడి ఉంది. ముక్క కాయ పుల్లగా అంటే పుల్లటి కాయ. ఇదిగోమా దా సిరి ఒక ముద్ద తిను. అమ్మ చేతి ముద్ద ఎప్పటికీ ఆవకాయ పచ్చడితో బోరు కొట్టవండి. దా ఇదిగో ఇందు లోపల ముక్క ఉంది, కచ్చమని తినేవే. రెడీ అవ్వలేదని తినలేదు ఫ్రెండ్స్ మా అమ్మాయి. అది ఎలా ఉంది తిని చూసి ఎంత బాగుందో తెలుసండి పచ్చడి. ఉప్పు కారం అసలు అన్ని సమానంగా ఉన్నాయండి. నాకే ప్రౌడ్గా అనిపిస్తుంది. 800 కేజీలు కూడా ఒక్కసారి ఆలోచించుకోకుండా పెట్టేస్తున్నాను. చెప్పాల్సిన చాలా బాగుంది అసలు, పర్ఫెక్ట్ ఉంది. ముక్క కూడా ఖచ్చితంగా కొత్త ఒకే పచ్చడి. మంచిగా చదువుతావా? పెట్టు. పచ్చళ్ళన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాతమా అడుగున అదే డిష్లో ప్యాకింగ్ చేసేసి ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మేము అన్నం అనేది పెట్టుకుంటాం. చూపించు. లేకపోతే ముందే అన్నం తిన్నాం అనుకోండి, ఇక ఆ పని చేయలేం. అదంతా అయిపోయిన తర్వాత అడుగుని గుజ్జు ఉంటుంది చూసారా, ఆ గుజ్జులో ఇలా కలుపుకొని అప్పుడు దాకా మా అందరికి నోట్లోంచి లాలా జలం వస్తా ఇది ఇలా తింటా ఉంటే చూడండి ఎంత పెద్ద ముద్దో మా శిరీష కలిపి పెడుతుంది. ముక్క తిన నంచుకో. ఈ టెంకి అయితే నేను చిన్నప్పుడమ్మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక మామిడికాయ ముక్క టెంకి నోట్లో వేసుకొని దారి పొడుగుతా నవ్వుతా వెళ్ళేదాన్ని. పొల్ల పొల్లగా కమ్మ కమ్మగా భలే ఉండేది. చిన్నప్పుడు అన్నీ తింటానికి ఉంటాయి అంటే సిరి. అవును, మామిడికాయ ముక్కలు చాలా బాగా పెడతారండి మామిడికాయ పచ్చడి. అసలు మా ఇంట్లో మా అమ్మ ఎంత బాగా పెట్టిద్దో. మా అమ్మ అసలు చాలా మంచి సీనియర్, కానీ ఆమెకి ఈ అప్పట్లో యూట్యూబ్లు ఇవన్నీ లేవు కాబట్టి గుర్తింపు లేదు. నిజంగా ఆమెను చూసి మేమే ఇంత గొప్పగా వంటలు చేస్తున్నాం. అది ఎంత బాగుందో చూడండి కొత్త ఒకే పచ్చడి. దా మెతుకు మెతుకు ఎంత బాగుందో అసలు. అబ్బా కొంచెం పప్పు వేసుకోనా? తింటావా సిరి? వేసుకో. తింటావా? చాలు, మొత్తం ప్యాకింగ్లు అయిపోయినాయి. ఇక కూర్చొని ఎంత బాగుందో తెలుసా. ముద్దపప్పు ఇంకా బాగుంటుంది దీంట్లోకి. ఒక గుడ్డు వేసుకోనా? వేసుకో. మా ఇంట్లో ఈ ఎగ్ మసాలా వేసి ఎగ్ కారపొడి వేసి చేసింది ఎంత బాగుంటుందో తెలుసండి గుడ్డు. మా ఇంట్లో భోజనం తినాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. ఎంత బాగా చేస్తావో, మంచి వాసన, చాలా బాగా చేస్తామండి మంచిగా. అసలు మా ఇంట్లో అందరూ ఎవరు పిల్లలు ట్రై చేసినా సరే సీనియర్స్ అయిపోయారు, అంత మంచి వంటలు చేస్తారు. అదిగోండి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ ఉన్నాయి. ఆవకాయ ఎంత బాగుందో కదమ్మా, ఎంత బాగుందో, చాలా పర్ఫెక్ట్ ఉంది అసలు. బాగాలేకపోతే నేను ఫుల్ మాట్లాడలేను, అంత బాగా పెట్టాను. అసలు నాకే ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. పెరుగు కూడా తీసుకురా నీకు. వద్దా? తిన్నాను కదా, ఇంకా అది నేలకి మీదే ఉండాలి టేస్ట్.
ఆవకాయ అంటే ఆవకాయ. బాగుంది సరే. సీజన్లో ఏదైనా సరే సంవత్సరం మొత్తం ఎదురు చూసేది మ్యాంగో కోసం. ఎంత డైట్ చేస్తాను నేను. ఈ పచ్చళ్ళు కలిపేటప్పుడు నా ఫాలోవర్స్కి నేను తినే వీడియోస్ ఇష్టపడతారు, వాళ్ళకి చూపించి నేను తిని ఇదే నాకు హ్యాపీనెస్. అంత బాగుందో, చాలా బాగుందండి. మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నాం, శుభ్రం చేసి పెడతాం. ఓకేనా? దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని పచ్చడి ప్యాకింగ్ అయిన తర్వాత మేము తింటాం తెలుసా. అప్పుడు దాకా అసలు టేస్ట్ కూడా చూడడం, అందాజాగా అన్నీ కలిపేస్తాం అంతే, అసలు తిరుగుండదు. ఊట బేకమా అప్పు పోసేయమ్మా. పోయినా నేను కూడా ఏంది పోయినా అంటున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి చూడండి, అది పోసే పప్పు ఇలా డైరెక్ట్ వేసేసి దీన్ని ఇలా చిదపాలమ్మా. అది ఆ పసరు వాసన. రీసెంట్ డేస్ లో నుంచి పప్పు ఏంటిది పప్పు సాంబార్ అని, సాంబార్ అదే పప్పు చారు అని చెప్పి నేర్పింది ఒకటి. డైలీ అదే తినాలనిపిస్తుంది 3 రోజులైనా సరే. ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిరిపేయాలి. పప్పు చారు అది. పప్పుచారు పిల్లలకి సమ్మర్ లో మా దగ్గర రసం మసాలా పౌడర్, సాంబార్ దొల్లాడుతుంది వేసుకోండి. మీరు కొండ నిండా చేసుకొని 2 రోజులు పెట్టుకొని తినొచ్చండి. పిల్ల జల్ల ఉన్న చోట వాసనకి మీకు ఇందరు అసలు ఇంట్లో వాళ్ళందరూ ఫిదాలైపోతారు. అసలు నేను చేస్తా ఇవన్నీ మీ దాకా వస్తే బాగుండని ఒక ఆలోచన. అందరూ బాగుంది అంటారు కదా, మనం ఇలా చేద్దామా అని ఆలోచించుకొని చేశానండి. రసం మసాలా పెడితే ఇళ్ళంతా వాసన అండి. రసం తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. దా మా గుడ్డేసుకొని తిను. కారపొడి ఇదిగోండి, ఎగ్ మసాలా పౌడర్. ఇది ఎంత బాగుందో చూడండి. అలా కలుపుకొని ఎలా ఉంది అది బాగుందవా? తిను, కొంచెం ఒక ముద్ద తిను. తిన్నాను కదా, కొండడు అన్నం తిన్నాను. కరివేపాకు చూసారా మేము ఎంత వేసాము? మేము కరివేపాకు అలా ఫ్రై చేసుకుని తింటాం, కరకరలాడేది. మా దగ్గర కరివేపాకు కారపొడి కూడా ఉంది. ఇలా ఎగ్ ఫ్రైలోకి, దొండకాయ బెండకాయ ఫ్రైలోకి కరివేపాకు కారం, మునగాకు కారం, అమ్మ కూర కారం కొంచెం, కరివేపాకు కొంచెం. ఒంటికి మంచిది, కంటి చూపుకు మంచిది. అసలు బోన్స్ వీక్ గా ఉన్నా, బోన్లో గుజ్జు ఏర్పడాలన్నా, ఒంట్లో ఉన్న నీరు పోవాలన్నా, వెయిట్ లాస్కి అయినా 100% మునగాకు కారం, కరివేపాకు కారం మంచిది. చిలక్క చెప్పినట్టు ఎందుకు చెప్తున్నానంటే ఇంత వివరంగా చెప్పడం అనేది కూడా కష్టమైన విషయమే. కానీ ఒక 4 ఉపయోగపడే పనులు మనం చేస్తున్నాం, మన దగ్గర కూడా ఉన్నాయి. నచ్చితే కొనుక్కుంటారు కదా అని పెడుతున్నానండి, వేరే ఇంతకన్నా ఏం లేదు. సరేనా? తినమా? అన్నం కొంచెం తగ్గింది కదా, అందుకని మళ్ళీ వేడివేడి అన్నం అండి. చూడు ఎంత బాగుందో. ఈ సన్న బియ్యం రైసు, చిట్టి ముత్యాలు అంటారు కదా. ఇక్కడ అసలు ఇంత ఒరి పండిస్తున్నారు మనకి. ఈ ఊళ్ళో బియ్యం రేట్లు ఎక్కువ తెలుసా. వేడివేడి బాస్మతి రైస్, బాస్మతి కాదు అదే చిట్టి ముత్యాల రైస్ అంటే ఇప్పుడు 85 రూపాయలు కదా ఈ కేజీ, 85 రూపీస్. అసలు ఎంత రేట్లు ఉన్నాయో బియ్యం. కారపొడి కూడా వేస్తుంది. అదే ఈ కారపొడితో ఇలా తినేసేయచ్చు, ఊరికే తినొచ్చు. అందులో కరివేపాకు కారం. అవును, నువ్వుల కారపొడి కూడా వేసుకోవచ్చు. కారపొడి అవన్నీ విడిగా తినలేకపోతే ఇడ్లీ దోశల్లోకి తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఇలా కారపొళ్ళు, ఫ్రైలు, క్యాప్సికమ్ ఫ్రై వీటిలో కూడా వేసుకోవచ్చు. అదేందా కారిపోతుంది బయట. రండి తిందాం. పచ్చడి బుక్ చేసుకోండి.